జాయింటింగ్ చూపిస్తాను. సో బ్యాక్ దాని మీద సీదా, ఫ్రంట్ వచ్చేసి ఉల్టా పెడుతున్నాను. షోల్డర్ జాయింటింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇది కూడా 1/2 ఇంచ్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ అనేది కూడా 1/2 ఇంచ్లో స్టిచ్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ స్టిచ్ తర్వాత హామ్ రౌండ్ సైడ్ కూడా 1/2 ఇంచే రావాలి, అంటే స్టిచ్ మీద స్టిచ్చే రావాలి. 1/2 ఇంచ్ కూడా డబల్ స్టిచ్ వస్తుంది. ఈ నెక్ సైడ్ వచ్చేసరికి ఈ నెక్ సైడ్ ఏం చేయాలి అంటే కొంచెం షోల్డర్స్ చాలామందికి జారిపోతాయి అని అంటారు కదా. సో ఈ ప్లేస్లో కొంచెం ఒక పించ్ 1/2 ఇంచ్లో సగం టైట్గా పట్టుకొని వేసుకుంటే షోల్డర్ అనేది జారకుండా కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కొందరికి నార్మల్గానే వచ్చేస్తుంది, కొందరికి అయితే షోల్డర్స్ జారుతున్నాయని కంప్లైంట్స్ వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్ వైపు ఒక 1/2 ఇంచ్లో మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకుంటే షోల్డర్స్ అనేది జారకుండా కూడా ఉంటాయి. అదొక మీకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి అనేది వేసాను. నార్మల్గా 1/2 ఇంచ్ వేసి ఆ 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఓన్లీ నెక్ సైడ్ మాత్రమే పించ్ 1/2 ఇంచ్లో సగం నేను ఎక్కువ పట్టి స్టిచ్ అనేది వేసుకున్నాను. షోల్డర్ సైడ్ వేసుకోకూడదు, ఓన్లీ నెక్ సైడ్ మాత్రమే వేసుకోవాలి. సో తర్వాత హ్యాండ్స్ జాయింటింగ్. హ్యాండ్స్ జాయింటింగ్ వచ్చి ఎటు లోతు కటింగ్ ఉంటే అటు ఫ్రంట్ సైడ్ అనేది మనము జాయింటింగ్ చేస్తాం కదా. సో లోతు కటింగ్ సైడ్ ఫ్రంట్ అనేది పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా, లేకపోతే క్లాత్ తక్కువ పడుతుందా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. చేతు హామ్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ హ్యాండ్ జాయింటింగ్ అనేది కరెక్ట్గా ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో హ్యాండ్ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. 1/2 ఇంచ్లో టోటల్గా రౌండ్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ 1/2 ఇంచ్లో వేసేసుకున్నాను. దీని మీదనే సేమ్ డబల్ స్టిచ్ వేసుకోవాలి, దానిపైనే వేసుకోవాలి, పక్కన కాదు. సో ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇంకో హ్యాండ్ కూడా జాయింటింగ్ అనేది అయిపోయింది. సో ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకున్నాను. నెక్స్ట్ మనకు వచ్చి వర్క్ నెక్ హెమింగ్ పట్టి వేయాల. నెక్కి హెమింగ్ పట్టి అనేది వేస్తే బ్లౌజ్ సైడ్స్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ హెమింగ్ పట్టి అనేది క్రాస్లో కట్ చేసుకున్నాను. 1.5 ఇంచ్లో క్రాస్లో కట్ చేసుకున్నాను. ఈ హెమింగ్ పట్టి ఎట్లా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఒకటి సీదా ఉంటే ఒకటి ఉల్టా వస్తుంది. సో సీదా మీద ఉల్టా ఒకటి వస్తుంది. సో ఇలా సీదా మీద ఉల్టా అనేది ఇలా క్రాస్లో పెట్టి దీనికి జాయింటింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ ఇది కూడా 1/2 ఇంచ్లో జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్లో అర్థం కాకపోయినా కూడా డైరెక్ట్గా ఇలా స్ట్రైట్ కూడా మీరు ఇది కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు.
మ్యాక్సిమం అయితే క్రాస్లో అలవాటు చేసుకోవడానికే చేసుకోండి, లేదు అంటే ఇలా స్ట్రైట్గా కూడా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు మీకు అలవాటు అయ్యే వరకు. సో ఇలా వస్తుంది. సో ఇలా ఒకటికొకటి హెమ్మింగ్ పట్టీ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. 1కి 2 సార్లు సీదా ఉల్టా చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, జాయింటింగ్ అనేది అయిపోయింది. ఈ థ్రెడ్స్ మొత్తం కట్ చేసుకొని దానికి చేసుకోవాలి. సో ఇది ఒక పెద్దగా లేయర్ చూడండి రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కింద ప్రిపేర్ చేసుకోవాలి. బ్లౌజ్ మీద అంటే సీదా మీద ఇది ఉల్టా, ఈ ఖర్చు ఏదైతే ఉందో ఇది బయటికి వస్తుంది. ఉల్టా పెట్టి ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా నెక్ దగ్గర నుంచి ఈ కాజా వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెక్ దగ్గర నుంచి మొత్తం రౌండ్గా వేసుకుంటూ రావాలా. నెక్ మనం పట్టాల్సింది 1/2 ఇంచ్ పట్టాల్సిన అవసరం అయితే లేదు. 1/2 ఇంచ్లో సగం తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ తీసుకుంటే ఏంటంటే నెక్స్ మొత్తం జారిపోతాయి, భుజాలు వెడల్పు అయిపోతుంది మళ్ళీ. సో నెక్ చుట్టూ మొత్తం ఇలా క్లాత్ పెట్టుకొని వేసుకుంటూ రావాలి. నేను దీనికి వచ్చి ఈ బ్లౌజ్కి వచ్చేసి రౌండ్ నెక్ తీసుకోలేదు, స్క్వేర్ నెక్ తీసుకున్నాను. ఇలా డబ్బగల్ల తీసుకున్నాను. ఈ డబ్బగల్లకి ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ మూలమలుపు మీద మనం హెమ్మింగ్ పట్టీ ఏదైతే జాయిన్ చేస్తున్నామో ఈ జాయింటింగ్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉండి లేనట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ పైన. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వలేదు అంటే ఈ కార్నర్ పైన ఇట్లా క్రాస్ లైన్ కూడా చేసుకోవచ్చు. క్రాస్ లైన్ చేసుకొని ఈ క్రాస్ లైన్ పైననే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్లో ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ అనేది చేసుకొని మిషన్ సూది ఇక్కడికి స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేసుకొని బ్లౌజ్ తిప్పుకొని చేయాలి. ఎందుకు అంటే ఆ డబ్బా గల్లకి ఇట్లా ఒక పాయింట్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. మిషన్ కుట్టుతోనే ఒక పాయింట్ అనేది ఇస్తే నెక్ కూడా ఎగ్జాక్ట్గా బాగా వస్తుంది. మళ్ళీ ఇలా కుట్టుకొని సేమ్ ఇదే క్రాస్ పైన మళ్ళీ చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్ట్రైట్గా తిప్పుకొని స్టిచ్చింగ్ అనేది ఇటువైపు స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇది కంపల్సరీ ఏ నెక్కైనా సరే ఎక్కడెక్కడ షేప్స్ ఉంటుందో అక్కడక్కడ సూదితోని కరెక్ట్గా డాట్ అనేది కంపల్సరీ పెట్టాలి. అంటే ఫుల్ స్టాప్ లాంటిది పెడితేనే ఆ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ది. జాయింటింగ్ అనేది చేశాను. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి రిమైనింగ్ది కట్ చేసి వేస్ట్ ఇది ఇంకా కట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ జాయింటింగ్ చేసిన దగ్గర టర్నింగ్ దగ్గర అన్నిటికీ కట్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా కట్స్ అనేది మర్చిపోద్దు. కంపల్సరీ కట్స్ అనేది పెట్టుకుంటే గల్లలు మంచిగా తిరుగుతాయి. ఈ కార్నర్లో కూడా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ కార్నర్లో కంపల్సరీ కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ కటింగ్ అనేది కూడా ఎగ్జాక్ట్గా మనం థ్రెడ్ స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే పెడుతున్నామో అక్కడి వరకు కట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. నెక్స్ట్ నేర్చుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ మీద నెక్స్ట్ షేప్స్ అన్ని గీసుకొని మిషన్ మీద డైరెక్ట్గా పేపర్తో ట్రై చేయండి, మీకు కూడా అలవాటు అవుతుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, కట్స్ అనేవి మొత్తం పెట్టేసుకున్నాం బ్లౌజ్ మొత్తము నెక్కి. తర్వాత ఇది ఒక సింగిల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సింగిల్ ఫోల్డింగ్ అంటే
ఇది కూడా సేమ్ పావు ఇంచులో ఫోల్డింగ్ చేసుకొని ఈ కార్నర్ నేను ఎక్కడైతే జాయింటింగ్ చేశానో అక్కడనే కార్నర్ సైడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో కొంచెం నెక్స్ట్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కొంచెం మెల్లిగా వేస్తే ఫినిషింగ్ నీట్గా అనేది వస్తుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్కి. సో ఇలా వేసుకున్నాక ఈ కార్నర్ ప్లేస్ ఉంది కదా, మార్క్ చేసుకున్న దగ్గర ఫోల్డింగ్ క్లాత్ కూడా చేశాను కదా, సో అక్కడ ఏం చేయాలి అంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే డబ్బా షేప్ గల్ల రావాలి కాబట్టి కంపల్సరీ కొంచెం కేర్గా చేసుకోవాలి. క్లాత్ అనేది ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ అనేది రావాలి. కొంచెం ఈ మూల మీద సతాయిస్తుంది, కొద్దిగా చూసుకోండి. సేమ్ అలాగే మళ్ళీ ఒక డాట్ తీసుకొని క్లాత్ని తిప్పాలి. మళ్ళీ స్ట్రైట్గా వేసి మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్ ఇచ్చాను కదా, ఈ ఫోల్డింగ్ క్లాత్ దగ్గర సేమ్ అదే ప్రాసెస్. సో ఇక్కడ కూడా సేమ్ ఫోల్డింగ్ చేసేసుకొని పాయింట్ పెట్టి కంపల్సరీ పాయింట్స్ అనేది తీసుకోవాలి. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను, అది మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఎట్లుందో అట్లా కుట్టేస్తే నెక్ షేప్స్ అనేది రాదు, ఏ నెక్ అయినా సరే. సో ఇలా లాస్ట్కి వచ్చాక ఇది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో ఇది హేమింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి హేమింగ్ చేసేస్తారు, ఫినిషింగ్ ఇస్తారు. అప్పుడు లేదు అంటే డైరెక్ట్లో స్టిచ్చింగ్లో కూడా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ అనేది మొత్తం టోటల్గా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడికైతే స్టిచ్చింగ్ వేసామో అక్కడి వరకు టోటల్గా కట్ చేసుకోవాలి. నెక్ క్లాత్ ఇది. సో ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేయాలి. కింద మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంటుంది, మీరు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా కింద పీస్ అనేది కట్ అయిపోతుంది. అది కట్ అయింది అని అంటే ఏం చేయలేం కూడా ఇంకా. సో నెక్ ఎక్స్ట్రా మొత్తం క్లాత్ అనేది తీసేసాను. కరెక్ట్గా కట్ చేసుకున్నాక సో ఇది చేతి పని, హేమింగ్ అనేది చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చి సైడ్స్ వేసేస్తే బ్లౌజ్ టోటల్గా కంప్లీట్. సో బ్యాక్ సైడ్ అనేది సైడ్స్ వేయడానికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు నడుము సైజ్ వచ్చేసి 28 రావాలా. 28 అంటే దాంట్లో 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే 28 7 వస్తుంది. సో 7 మార్కింగ్ అనేది చేసుకోవాలి. 4 పార్ట్స్ ఎందుకు డివైడ్ చేశానంటే బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటాం, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 పార్ట్స్, ఫ్రంట్ అండ్ లెఫ్ట్ 2 పార్ట్స్ ఉంటుంది కాబట్టి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి 7 అనేది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 7 అండ్ 7 మార్క్ చేసుకున్నాను. సేమ్ ఫ్రంట్ కూడా 1 సైడ్ వచ్చి 7. సో ఈ ఫ్రంట్ సైడ్ ఎలా అంటే కాజాపట్టి సైడ్ వచ్చేసి కాజాపట్టి వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 7 వస్తుంది. ఈ ఉక్సు పట్టి టోటల్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కాజాపట్టి ఏంటంటే బయటికి వస్తుంది, ఉక్సు పట్టి లోపలికి వెళ్తుంది కాబట్టి సైజెస్లో వేరియేషన్ అనేది వస్తుంది 7. సో దీన్ని ఇప్పుడు మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5, హ్యాండ్ లూజ్ 5. సో ఈ హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాను కదా, హామ్ రౌండ్ వచ్చేసి 15. హ్యాండ్ లూజ్ ఫస్ట్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. హామ్ రౌండ్ వచ్చి 15 అంటే దాంట్లో ఆఫ్ చేసుకుంటే 7.5 వస్తుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి 7.5 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో 7.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ 5 హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ హామ్ రౌండ్ మార్కింగ్ ఏదైతే చేశానో అక్కడి వరకు స్టిచ్చింగ్ అనేది
ఒక లైన్లో రావాలి. మీకు అట్లా తెలియలేదు అని అంటే ఈ 5 ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ లూజ్ దగ్గర నుంచి ఈ హామ్ రౌండ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. అది క్రాస్ లైన్ అన్న రావాలి, లేదంటే స్ట్రైట్ లైన్ అన్న రావాలి. ఖచ్చితంగా క్రాస్ లైనే వస్తుంది. సో ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మీకు స్టిచ్చింగ్ అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు హామ్ రౌండ్ వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను కదా, 7.5 తీసుకొని ఈ 7.5 దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 7 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను కదా. సో ఈ 7 ఇంచెస్ మార్క్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈ రెండింటిని కూడా క్లబ్ చేస్తున్నా చూడండి. ఒక దగ్గర చేస్తున్నాను. డైరెక్ట్ దీన్ని పట్టుకొని ఇది కూడా స్ట్రైట్ లైన్లో స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది రావాలి. మీకు ఎప్పుడైతే ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఈ నడుము దాకా ఒక లైన్ కరెక్ట్గా వచ్చిందో స్ట్రైట్గా, సో అప్పుడు ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలానే సేమ్ అన్నీ ఒక 3 స్టిచెస్లో వేసేసుకోవాలి. ఒక స్టిచ్ మెల్లిగా ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు టైం పడుతుంది, ఎందుకంటే సైజెస్ తీసుకొని వేసుకోవాలి కాబట్టి. తర్వాత స్టిచ్ వచ్చేసి దీని పక్కనే హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఒక 3 స్టిచెస్ వేసేసి లాస్ట్లో ఫైనల్గా ఒక స్టిచ్ వేస్తే కరెక్ట్గా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా పక్కనే హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకొని లాస్ట్గా ఫైనల్గా లాస్ట్ అంటే కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే, నా వర్క్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని కూడా కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా క్లాత్స్ అయితే ఉన్నాయో ఆ క్లాత్స్ అన్నీ కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఈ థ్రెడ్స్ కూడా ఎక్కడెక్కడ ఈ థ్రెడ్స్ అయితే ఉన్నాయో ఈ థ్రెడ్స్ కంపల్సరీ కట్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది. అండ్ మ్యాచింగ్ థ్రెడ్ మాత్రం కంపల్సరీ వేయాలి. మ్యాచింగ్ లేకుండా వేస్తే మీరు ఎంత నీట్ వర్క్ చేసినా కూడా అది కొంచెం బ్యాడ్గానే కనిపిస్తుంది. కావాలంటే మీరు కంపేర్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో బ్లౌజ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది చేతి వరకు మాత్రమే ఉంది ఇప్పుడు. సో ఆ వర్క్ ఇచ్చేస్తే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. వర్క్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.